ఇడ్లీ ఇది అశ్విని చేసింది, వైఫ్ చేసింది. దీన్ని తినాలా లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో నాకు తెలియదు. అందుకోసం ఈ ఇడ్లీని తినడానికి ప్రయత్నిస్తున్నా. చూడండి మీరు. ఇది ఇడ్లీ అండి. బాగుంది, చాలా బాగుంది, మంచిగా ఉంది. దీంట్లో కారం పెట్టుకోండి అశో. బాగుంది నువ్వు చేసిన ఇడ్లీ, చాలా బాగుంది. కారపొడి మెత్తగా ఉన్నది ఎక్కువ తినొచ్చు కదా, గట్టిగా ఎందుకు తింటారు? మెత్తగా ఉంది అంటే కత్తి పెట్టి వస్తున్నావు, కావుతుంది. ఇంకేం వేసుకోవాలి? ఇట్లా పప్పుచారులు వేస్తే మెత్తగా అవుతుంది అనుకుంటా కదా ఇడ్లీ. ఐ థింక్ ఈ ఇడ్లీని మనం ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేయాలి. హోటల్ పెట్టి ఇంట్రొడ్యూస్ చేస్తే మస్తు ఉంటుంది, చాలా బాగుంది ఇడ్లీ. ఎట్లా తినాలో అర్థమైతే లేదు. చాకు తీసుకొచ్చి పోయాలా? దీనికి ఇది పెట్టుకుంటున్నాను. కారం పెడతా. ఆకలి అవుతుంది. ఎట్లా చేసినావు అశు ఇడ్లీని? ఎంత కష్టపడి చేసినావు ఇడ్లీని? చాలా కష్టపడి చేసినట్టున్నావు. బాగుంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఏం చేయలేదా ఇడ్లీకి? ఇడ్లీకి అదే కారం పొడి కదా ఇది. ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ ఉంటే తినొచ్చు కదా, ఎందుకు అంత కష్టపడి తింటారు? ఇడ్లీ కదా, ఇడ్లీ నాకు ఇష్టం అని చెప్పి ప్రేమతో చేసిన ఇడ్లీ తినకపోతే ఎట్లా మళ్ళీ నువ్వు ఫీల్ అయిపోతావు. నూడిల్స్ ఉన్నాయి కదా, తినొచ్చు కదా. నూడిల్సా? నూడిల్స్ చేసినావు కదా, ఈ నూడిల్స్ అదివే. ఓకే 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 వీటి నూడిల్స్ అంటారా? తెలియదు నాకు. ఇది ఇడ్లీ అయిపోయింది, ఇది నూడిల్స్. ఈ కెచప్ బాగుంటుంది అసలు. ఇది రెడీమేడ్ కదా, మంచిగా ఉంటుంది. నూడిల్స్ అంటే ఇట్లా ఉంటాయి అసలు, మంచిగా ఉంటాయి. ఇదేమో ఇడ్లీ అంటే తెలియని వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఏమంటారు, తెలియని వాళ్ళకి ఇట్లానే ఉంటుంది కావచ్చు ఇడ్లీ అనుకుంటారు, కానీ తెలిసిన వాళ్ళకి ఇడ్లీ ఎట్లుంటుందో తెలుస్తుంది. అట్లనే నూడిల్స్ అంటే తెలిసిన వాళ్ళకి నూడిల్స్ కరెక్ట్ నూడిల్స్ ఎట్లుండాలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూస్తే ఇది ఇడ్లీ లాగానే ఉంది అనుకుంటారు. ఇదే బెటర్ అనిపిస్తుంది. అరే ఇది ఎంత బాగుంది టేస్ట్. లేదు ఇదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇది కొద్దిగా ఇడ్లీ అయినా నయం అది. అంటే మంచిగా ఉంది కాదన్నట్లే. దీంతో కంపేర్ చేస్తే దాన్ని తీసుకుంటే మాత్రం అది బెటర్. చేసుకున్నా లాస్ట్ది